I am Harshita and I have completed BSc Max. I have zero knowledge about coding. I don't know nothing and I am too lazy. After joining this Transcode, I have learned many things like discipline, how to avoid the laziness and how to gain more knowledge. By seeing our Madhusudan sir, I have inspired a lot. బెస్ట్ కోడింగ్కి వచ్చానండి. నేను ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇంట్లో ఉండి కిడ్స్ ఉన్నారు, సరే ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ స్టడీస్ అవన్నీ ఎందుకు అనుకున్నా, ఏదో ఒక చిన్న ఆలోచన వచ్చింది కోడింగ్ చేస్తే బాగుంటుంది అని. ఫైనల్ గా అయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కి వచ్చానండి అని. నేను వేరే డెమో క్లాస్ వెళ్ళాను మ్యామ్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్, ఇంకేమీ లేదు. అంటే ఆ రోజు రాలేదు, ఇంకా వేరే దగ్గర కనుక్కొని వచ్చాను. డెమో క్లాస్కి వెళ్ళాను, అక్కడ క్లమ్జీగా ఉంది. ఇక్కడ డెమో క్లాస్ ఉంది, ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి క్లియర్ గా ఉంది. My name is Ibad and I am from Hyderabad only. First of all, I would like to start with Madhusudan sir. Before joining Transcode, I have visited 2 more institutes. I would not mention the names, but there I have seen one thing, that they are using Madhusudan sir's name. I have read that Madhusudan sir director, so I was like, who is this Madhusudan? I am seeing this name everywhere. Then I visited Transcode on the same day, and then I got to know, oh, so the real Madhusudan sir is here. So this is the genuine one. So I spoke to the front office and I got to know. So that itself shows that how much of an expert he is in medical coding, that people are using his name. Myself Fahmida, I am coming from Amberpet. From so many days I have inquired about medical coding. One of my friends Sai, he suggested me. He has done certification here. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మేమైతే ట్రాన్స్కోడ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న మధుసూదన్ గారు ఎండి గారితో మాట్లాడుతున్నాము. మనకి మెడికల్ కోడింగ్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి, అంతేకాకుండా ఏఏపీసీ స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ 15 గ్యాదర్ చేశారనమాట. సో వీరితో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ వాళ్ళ జర్నీ గురించి కానీ అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హలో అండి మధుసూదన్ గారు, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, ఫైన్. సో చెప్పండి సార్, అంటే మీ గురించి చెప్పండి. అంటే ఇన్స్టిట్యూట్ మీరు ఎప్పుడు పెట్టారు యాక్చువల్లీ, అండ్ మీకు ఎందుకు ఆలోచన వచ్చిందని కానీ, లేదంటే మీరు పెట్టిన తర్వాత మీకు స్టూడెంట్స్కి ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం ట్రాన్స్కోడ్లో? ఓకే, సో నేను ఈ ఫీల్డ్లో 20 years బ్యాక్ ఎంటర్ అయ్యానండి. ఓకే, సో 20 years బ్యాక్ దీనికి అంత భూమి లేకుండే, బట్ అప్పుడప్పుడే గ్రో అవుతూ ఉండేది ఈ ఫీల్డ్. అప్పుడు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ కోడింగ్ 2 fields ఉండేటివి. ఓకే, దాని తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేసి వాట్ వీ కాల్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. దాని తర్వాత మెడికల్ కోడింగ్ వచ్చేసి ఇప్పటికి కూడా ఎలాంటి సాఫ్ట్వేర్స్ అలాంటి ఏం అవును, అప్పుడు ఎక్కువ భూమి ఉండింది ట్రాన్స్క్రిప్షన్ లో, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవ్రీబడి యూస్ టు జంప్ అన్నమాట దాంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మెడికల్ కోడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ సర్టిఫికేషన్ కోర్స్. దట్ ఈస్ కాల్డ్ సిపిసి సర్టిఫికేషన్ కోర్స్. వేర్ డస్ అంటే ఎక్కడ నుంచి? యాక్చువల్గా సిపిసి అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఇది అమెరికాలో ఉన్న ఏఏపిసి అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఏఏపిసి అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. నాకు ఏఏపిసి రిలేటెడ్ 15 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో 15 స్పెషాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో మేము ట్రాన్స్కోడ్ అనేది 2005లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇది 2005లో, ఆల్మోస్ట్ 20 years. సో 20 years నుంచి ఫస్ట్లో కొన్ని ఏళ్ళు, దట్ ఈస్ 2010 వరకు we taught both the transcription as well as coding. Okay. So 2011 నుంచి we are into the medical coding field only. And we don't teach all the certifications. We teach only one certification, that is CPC certification. Okay. Which is a basic certification and advanced certification, and this is the only certification which is required to get a job in the industry. అదే అడగబోతున్నాను, అంటే జాబ్ ఆపర్చునిటీస్ కి ఎలా యూజ్ అవుతుంది అసలు? సో ఈ సర్టిఫికేషన్ అనేది ఏంటి అని అంటే, ఈ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఇండస్ట్రీలో జాబ్ రావడానికి పాసిబిలిటీ క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఓకే, ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ లో తీసుకోవచ్చు అంటారు. ఓకే, సో అంటే ఈ కోర్స్ ఎంత టైం వరకు, అంటే డ్యూరేషన్ పీరియడ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అని అంటే, మనకు అమెరికా నుంచి మనకు పేషెంట్ రిలేటెడ్ రికార్డ్స్ వస్తాయి. కరెక్ట్. ఆ రికార్డ్స్ని చదివి మన వాళ్ళు అందులో డిసీజ్ ఏమన్నా ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ కోడ్ నెంబర్స్ ఇవ్వాలి.
ఓకే. అంటే కోడ్ నెంబర్స్ ఇవ్వడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఏరియాకు ఒక పిన్ కోడ్ నెంబర్ ఇస్తాం కదా, అవును, అవును. అలాగే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క కోడ్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఓకే. అలాగే ఒక్కొక్క సర్వీస్కి కూడా ఒక్కొక్క కోడ్ నెంబర్ ఉంటుంది. హ్మ్. సో అలా డిసీజెస్కి అలా ప్రొసీజర్స్కి కూడా కోడ్ నెంబర్స్ ఇవ్వడాన్నే మెడికల్ కోడింగ్ అని అంటాం. ఓకే. సో ఈ మెడికల్ కోడింగ్లో ఎవరైనా క్యారియర్ స్టార్ట్ చేయాలి అని అంటే వీళ్ళకి సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. ఓకే. సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, సర్టిఫికేషన్ ఉంటేనే జాబ్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి. ఈ సర్టిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళు ఇంట్రెస్ట్కి వెళ్ళడానికి ఎలిజిబుల్గా ఉంటారు. ఓకే. సో ఈ సర్టిఫికేషన్ వచ్చేసి ఇంతకు ముందు 150 క్వశ్చన్స్ ఉండేటివి, 6 hours ఎగ్జామ్ ఉండేది. ఆల్మోస్ట్ 5 hours 40 minutes కంటిన్యూస్గా కూర్చొని రాసే ఎగ్జామ్. ఓకే. ఓకే, దీన్ని 2022 నుంచి అంటే 2 years బ్యాక్ నుంచి దీన్ని 100 క్వశ్చన్స్ చేసి దీనికి 4 hours టైంని నిర్ణయించారు. ఓకే, సో పాస్ అవ్వాలి ఎగ్జామ్ అంటే మామూలుగా మన డిగ్రీ ఇలాగా 35% కాదు. దే క్యాండిడేట్ షుడ్ గెట్ 70% టు పాస్ ద ఎగ్జామినేషన్. 70% అయితే ద క్యాండిడేట్ ఈస్ లైక్ ఎలిజిబుల్ ఫర్ ద సర్టిఫికేషన్. సో ఇలా సర్టిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ సిపిసి సర్టిఫికేషన్. ఓకే. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అంటున్నారు, మనకంటే ఇండియాలోనేనా లేకపోతే అవుట్ ఆఫ్ ది ఇండియా అంటే మన కంట్రీ బయట కూడా మనం తీసుకోవచ్చు అంటారా జాబ్ ఆపర్చునిటీస్? మనం ఎక్కడి నుంచి చేసినా అమెరికా రిలేటెడ్ వర్కే చేస్తాం. కరెక్ట్. ఓకే, ఇండియాకి అమెరికా అవుట్ సోర్స్ చేస్తే వర్క్, మన వాళ్ళు ఇండియాలో కూర్చొని చేస్తారు. ఓకే. ఒకవేళ మీరు అమెరికాకు కూడా వెళ్ళేది ఉంటే అక్కడ కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అంటే సాలరీస్ ఏమన్నా డిఫరెన్షియేట్ ఉంటుంది, అక్కడ ఎక్కువ పే ఉంటుంది. అక్కడ ఎక్కువ పే ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, మన స్టూడెంట్లో వాళ్ళొకరు చెప్పినట్లుగా వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో 4 years వర్క్ చేశారు. సో ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు మీరు మెడికల్ అంటున్నారు కదా, అంటే డిసీజెస్ ఇవన్నీ వాటి కోడ్ ఇవ్వాలి అని అంటున్నారు. అంటే స్టూడెంట్స్ ఓన్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉండాలంటారా, లేదంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ దీనికి ఎలిజిబుల్ అంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అయితే ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని రెండుగా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఫస్ట్లో ఇలాంటి డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఒక కోవిడ్ టైంలో మాత్రం 1 or 2 కంపెనీస్ మేము నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని తీసుకోము అని అన్నారు. అక్కడి నుంచి ఈ కాంట్రవర్సీ మొదలైంది. అంతకుముందు అలాంటి కాంట్రవర్సీ ఏం లేదు, సర్టిఫైడా నాన్ సర్టిఫైడా ఈ రెండే ఉండేవి. దాని తర్వాత అదే కంపెనీస్ ఒక 6 months ఆగిన తర్వాత మేము నాన్ సైన్స్ అయినా పర్లేదు సర్టిఫికేషన్ ఉంటే తీసుకుంటాము అని అన్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్కి నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ చదివేది మనం మెడిసిన్. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మెడిసిన్ కొత్తే, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మెడిసిన్ కొత్తే. ఇక్కడ చదివేది మెడిసిన్, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అయితే ఇప్పటికి కూడా దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రవర్సీ రిలేటెడ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ టు ద కంపెనీస్. కమింగ్ టు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసప్పటికి ఏంటంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి కష్టపడతాయి, అవి చేయలేవు. ఓకే, ఎందుకు అని అంటే మీరు స్టూడెంట్స్ చెప్పింది విన్నారు, క్వశ్చన్ ఆన్సర్. ఓకే, అలా కాదు. నేను నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అంటే బీకామ్ స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ దే రియలీ గాట్ వెరీ వెరీ గుడ్ పర్సంటేజ్ విత్ మీ. ఒక బ్యాచ్లో నేను నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఒక బ్యాచ్లో ఒక బీకామ్ స్టూడెంట్ గాట్ 94%. బీకామ్ స్టూడెంట్ గాట్ 94%. అదే బ్యాచ్లో ఒక డాక్టర్ గాట్ 72%. So there's nothing to do with medical background. That is what I'm saying. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తామో అదే నేర్చుకోవాలి, అదే ఫాలో అవ్వాలి, అదే రాయాలి. మీరు సైన్స్ బ్యాక్గ్రౌండా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది అంతా తీసి పక్కన పెడితే దీనికి కావాల్సింది ఒకే ఒక బ్యాక్గ్రౌండ్, ఏంటంటే కామన్ సెన్స్ ఉండడం. నాన్ సైన్స్ వాళ్ళకి కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనకు అది లేదు కదా, మనం చేయొచ్చా లేదా అనే డౌట్ అయితే వద్దంటారు యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇద్దరు అన్నా చెల్లెలిద్దరు మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పల్లెటూరు నుంచి వచ్చారు. మీకు తెలుసా, పల్లెటూరులో కొంచెం అబ్బాయిని ఎక్కువ చదివిస్తారు, అమ్మాయిని కొంచెం తక్కువ చదివిస్తారు. ఈ అబ్బాయి వచ్చేసి MSc మైక్రోబయాలజీ, ఆ అమ్మాయి చెల్లెలు వచ్చేసి బీకామ్. ఇద్దరు ఒకే బ్యాచ్లో, ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు. బీకామ్ చెల్లెలు 87% వచ్చింది, MSc మైక్రోబయాలజీ అన్నకి 74% వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సైన్స్ అయినా పర్లేదు, నాన్ సైన్స్ అయినా పర్లేదు, వాళ్ళు కోర్సుకు రెగ్యులర్గా రావాలి అండ్ రెగ్యులర్గా వచ్చి రెగ్యులర్గా చదువుకోవాలి.
సో అంటే చాలా చూస్తూ ఉంటాం మనకండి, కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉంటాయి మనకి. సో ఇక్కడే చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనుకోవాలి అసలు యాక్చువల్లీ స్టూడెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ హైదరాబాద్లో కాదు, ఇండియాలో ఎక్కడా లేరు. ఉన్నా దే ఆర్ నాట్ ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్. ఓకే. ప్రతి క్లాసు నేనే చెప్తాను నా స్టూడెంట్స్కి. ఓ, మీరు స్వయంగా నేనే క్లాసెస్ స్వయంగా తీసుకుంటారు. చెప్తాను. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నా స్టూడెంట్సే చాలా మంది ఫ్యాకల్టీస్గా వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఈ బ్యాచ్లో స్టూడెంట్ నెక్స్ట్ బ్యాచ్ కల్లా ఫ్యాకల్టీ అయిపోతున్నారు. ఓకే. ఓకే, ఫస్ట్ నేను క్యాండిడేట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు క్లియర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేస్తారు, వాళ్ళు సర్టిఫైడా కాదా, వాళ్ళు సర్టిఫైడా కాదా అనడానికి వెరిఫికేషన్ ఉంటుంది. ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను తర్వాత. అలా మనకు ఒక మెంబర్ ఐడి ఉంటుంది, AAPC ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి పెడితే మన హిస్టరీ మొత్తం బయటపడిపోతుంది. వస్తుంది. ఓకే, ఇప్పుడు నా ఐడి పెట్టి కొట్టారనుకోండి, నాకు 2008లో ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చింది. అక్కడి నుంచి మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది, ఏ రోజున ఏ సర్టిఫికేషన్ వచ్చింది అనే మొత్తం హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో 2008లో ఫస్ట్ AAPC స్టార్టెడ్ ద సర్టిఫికేషన్స్ ఇన్ ఇండియా. ఏ ఇయర్ అయితే స్టార్ట్ చేసిందో ఆ ఇయరే నాకు సర్టిఫికేషన్ వచ్చింది. అది ఫస్ట్ ఇండియాలో. సో అప్పటి నుంచి ఐ గాట్ సో మెనీ సర్టిఫికేషన్స్, స్పెషాలిటీ సర్టిఫికేషన్స్. దాని తర్వాత ఇంకొకటి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే, సర్టిఫికేషన్ డిఫరెంట్ పద్ధతుల్లో మనం అర్న్ చేయొచ్చు. కానీ మనం నిజాయితీగా అర్న్ చేసిన సర్టిఫికేటు మనకి కెరీర్ని ఇస్తుంది. నిజాయితీగా అర్న్ చేయని సర్టిఫికేషన్ మన కెరీర్ని నాశనం చేస్తుంది. నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్ తప్పుదారుల్లో సర్టిఫికేషన్ తెచ్చుకొని వాళ్ళ క్యారియర్ స్పాయిల్ చేసుకున్నట్టు నాకు తెలుసు. అదే మనకు ఒక స్టూడెంట్ కూడా వాళ్ళ హస్బెండ్ ఇలా అయ్యాడు, వాళ్ళ హస్బెండ్ది కూడా ఇలా అయిందని చెప్పింది. సో అలా కాకుండా నేను స్టూడెంట్స్కి మేము ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఫస్ట్ టోటల్గా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. బేసిక్ దగ్గర నుంచి. ఎందుకు బేసిక్ దగ్గర నుంచి అంటే, బీకామ్ స్టూడెంట్కి అర్థం అవ్వాలి, బీటెక్ స్టూడెంట్కి అర్థం అవ్వాలి, ఇంకా మెయిన్గా తెలుగు మీడియం స్టూడెంట్కి అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, అవును. అండ్ నాన్ సైన్స్ అంటే కూడా ఇంకా వాళ్ళకి కూడా మీరు చెప్పగలిగేలాగా ఉండాలి. అందుకని చెప్పి ఫస్ట్ బేసిక్ నుంచి మొదలు పెడతాం, దాన్ని అడ్వాన్స్కి తీసుకెళ్తాం. మరి ఇంత చేయాలి అంటే కష్టం ఉంటుంది కదా, కాబట్టి స్టూడెంట్ని కష్టపెడతాను నేను, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకు కష్టపెడతాను అని అంటే, కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది. ఆ ఫలితం వస్తేనే మన కెరీర్ సెటిల్ అవుతుంది. 1-2 నెలలు మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తర్వాత లైఫ్ అంతా బ్రైట్గా ఉంటుంది. ఈ 1-2 నెలలు సుఖపడవచ్చు, దాని తర్వాత కెరీర్ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఓకే, సో మన దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఫ్యాకల్టీ. సో నేనే టీచ్ చేస్తాను, అండ్ ఐ హ్యావ్ 15 AAPC స్పెషాలిటీ సర్టిఫికేషన్స్ విత్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ బయట దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ బ్యాచ్లో స్టూడెంట్ నెక్స్ట్ బ్యాచ్లో ఫ్యాకల్టీ అయిపోవడం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేది, నా దగ్గర వచ్చేసి నేను ఒకటే చెప్తాను మేడం, నా దగ్గరకు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు రావద్దని చెప్తాను ఫస్ట్. నా దగ్గరికి సిన్సియర్గా చదువుకుంటామనే వాళ్ళే రాండి. ఎందుకనంటే నేను 20 years ఆఫ్ నా లైఫ్లో ఏ రోజు కూడా నేను 1 minute కూడా క్లాస్కి లేట్గా రాలేదు. దట్ షోస్ మై డెడికేషన్. అలాగే నేను స్టూడెంట్ కూడా లేట్గా వస్తాను. అదే వింటున్నాం, స్టూడెంట్స్ అదే చెప్తున్నారు, పంక్చువాలిటీలో మేమైనా లేట్గా వస్తాం కానీ సార్ మాత్రం లేట్గా రావడం. 20 yearsలో నాకు తెలియదు ఇంతవరకు లేట్గా రావడం. బికాస్ నేను ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆల్సో. స్టూడెంట్ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ డెడికేషన్ ఉండాలి. ఓకే, స్టూడెంట్ 2 నెలలే కష్టపడతాడు మేడం, నేను పడుతూనే ఉంటాను. అయినా కూడా ఎందుకు అలా పడగలము అని అంటే, బికాస్ ఐ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ దట్. ఓకే, ఒక స్టూడెంట్ పాస్ అయ్యి సర్టిఫికేషన్ వచ్చిందని ఒక స్వీట్ పట్టుకొని మన దగ్గరకు వస్తే, ఆ పడే ఆనందంలో ఎన్ని చేసినా కూడా అన్నీ మర్చిపోతాం. ఓకే, సో మీకు తెలియని సంగతి ఏంటంటే, ఒక్కసారి నేను సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాపిస్తే స్టూడెంట్కి, ఒక బ్యాచ్కి రాపిస్తే నాకు 70 to 80 kgs ఆఫ్ స్వీట్స్ వస్తాయి. అంటే అంతమంది ఓకే, మేము లోపల వేసుకుంటూ ఉంటాం, ఒక స్వీట్ షాప్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అంతమంది క్వాలిఫై అవుతున్నారంటారు బ్యాచ్ లో. బ్యాచ్ అన్నారు అంటే ఇది 6 months కోర్సా లేకపోతే 1 year కోర్సా? ఎలా? యాక్చువల్లీ ఇది 2.5 months కోర్స్ మేడం. 2.5 months. ఓన్లీ 2.5 months లో మనకి సర్టిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. 2.5 months లో మేము స్టూడెంట్కి అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. ఏమని అని అంటే,
స్టూడెంట్ 2.5 monthsలో మీ కోర్స్ 80% మేము కంప్లీట్ చేస్తాం. దట్స్ ఎ కమిట్మెంట్. ఓకే, అవును. అదే కొంతమంది ఏంటంటే డ్రాగ్ చేస్తారు. యాక్చువల్లీ కోర్స్ 2.5 months ఉంటుంది, దాన్ని 1 month ఎక్స్టెండ్, ఇంకా ప్రాక్టికల్స్ ఫినిష్ అవ్వలేదు, థియరీ ఫినిష్ అవ్వలేదనో చెప్పి డ్రాగ్ చేస్తూ ఉంటారు. అలా ఏమన్నా ఉంటుందంటారా? మన దగ్గర అసలు అలా ఉండదు. స్టూడెంట్ జాయిన్ అయినప్పుడే వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఒకటి ఇస్తాం. ఆ ఎక్స్పైరీ డేట్ లోపు 80% కోర్స్ కంప్లీట్ చేస్తాం. ఇది కమిట్మెంట్. ఎందుకు ఈ కమిట్మెంట్ అని అంటే, ఈ రోజుల్లో టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఎక్కడి నుంచో వస్తాడు ఇక్కడికి, ఇక్కడ హాస్టల్లో ఉండాలి. నెలకు 7,000, 8,000, 10,000 హాస్టల్ ఫీజులు ఉన్నాయి. నేను ర్యాక్ చేశాను అనుకోండి కోర్సు, నేను ర్యాక్ చేయొచ్చు, కానీ స్టూడెంట్ హీ నీడ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ హాస్టల్స్. సో అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు దీనికి. సో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టి చాకు మనకి ఎక్కడిది. అందుకని ఏంటి అని అంటే, మన దగ్గర చిన్న చిన్న పండగలకు కూడా నేను లీవ్ ఇవ్వను. ఓకే, మరి వాట్ వీ కాల్ సంక్రాంతి, దసరా, దీపావళి, ఈ 3 ఫెస్టివల్స్కి. అండ్ నాట్ లైక్ శ్రావణ శుక్రవారం, ఈ కైండ్ ఆఫ్ థింగ్, నో, నథింగ్. ఓకే, సో స్టూడెంట్స్ ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడతారు, దాని తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇది మా కోసమే చేస్తున్నాడు సార్ అనేసి, దాని తర్వాత కోఆపరేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బ్రేక్ చేస్తారు, అర్థం చేసుకున్న వాళ్ళు తప్పు అంటారు. దట్స్ ఓన్లీ ప్రాబ్లం. ఓకే, సో 2 monthsలో మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత మనకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటారు దీంట్లో? ఈ చూస్ ఫీజ్ అంటే ఈ ఫీల్డ్ మనకు ఒకవేళ చూస్ చేసుకున్న వాళ్ళకి హౌ వైడ్ ఈస్ ద లైక్ జాబ్ ఆపర్చునిటీస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకవేళ మీకు సర్టిఫికేషన్ వచ్చింది అని అంటే ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. బట్ ఆ సర్టిఫికేషన్ మీకు ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సర్టిఫికేషన్ విత్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఉంటే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ లేకపోతే సర్టిఫికేషన్ ఉన్న వేస్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రెండు ఉంటేనే నేను ఐ కెన్ బి ద బెస్ట్ డ్రైవర్. సో నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి నాకు డ్రైవింగ్ రాకపోయినా నేను పనికిరాను, నాకు డ్రైవింగ్ వచ్చి నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నేను పనికిరాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేషన్ గ్యారంటీ విత్ నాలెడ్జ్. ఒకవేళ ఇమ్మీడియట్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, గ్యారంటీ అనగానే ఒకవేళ కాకపోతే ఏంటి, ఇన్ కేస్ అంతే కదా, కాకపోతే ఏంటి, కాకపోతే నేను ఫీజు రిఫండ్ ఇచ్చేస్తాను. ఓకే, కానీ స్టూడెంట్ మస్ట్ బి రెగ్యులర్ టు ద క్లాసెస్. ఓకే, స్టూడెంట్ రెగ్యులర్ గా క్లాస్ కి వచ్చి అయినా కూడా క్వాలిఫై అవ్వకపోతే యు ఆర్ రిఫండింగ్ ద అమౌంట్. ఐ విల్ టేక్ ద బ్లేమ్ అండ్ ఐ విల్ రిఫండ్ ద అమౌంట్. ఓకే, ఓకే, కానీ రెగ్యులర్ గా రాకుండా నేను కూడా చేయగలిగింది ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ అనదర్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. కమింగ్ టు జాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఐ విల్ సెండ్ ద క్యాండిడేట్ టు ద ఇంటర్వ్యూ, దేర్ దే నీడ్ టు పర్ఫామ్. ఓకే, కమింగ్ టు సెకండ్ థింగ్, అమీర్పేట్లో మాకు విచ్చలవిడిగా చెప్తారు మేడం, ఏమని, జాబ్ గ్యారంటీ అని. రేపు జాబ్ రాలేదంటే ఏంటి మాట్లాడరు. సర్టిఫికేషన్ గ్యారంటీ, సర్టిఫికేషన్ రాకపోతే ఏంటి అని అంటే వస్తుంది, రాకపోతే అంటే వస్తుంది, రాకపోతే అంటే ఏం మాట్లాడరు. సో నేనేం చెప్తున్నాను, సర్టిఫికేషన్ గ్యారంటీ అంటున్నా, రాకపోతే ఏంటి అని అంటే రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నాను. జాబ్ గ్యారంటీ అంటున్నారు, అది దట్స్ వాట్. సో ఇప్పుడు జాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐ కెనాట్ యూజ్ ద వర్డ్ గ్యారంటీ, బట్ నా స్టూడెంట్స్ ఎవరు కూడా ప్లేస్ అవ్వకుండా లేరు. బట్ స్టిల్ ఐ డోంట్ యూజ్ ద వర్డ్ గ్యారంటీ. ఎందుకు ఐ డోంట్ యూజ్ ద వర్డ్ గ్యారంటీ అని అంటే, మనం గ్యారంటీ అన్నామంటే స్టూడెంట్ చదవడు. ఓకే, స్టూడెంట్ చదవాలా, నా ఎఫర్ట్ ఉండాలి, స్టూడెంట్ ఎఫర్ట్ ఉండాలి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను స్టూడెంట్ దగ్గర నుంచి అని అంటే, నేను ఎంత కష్టపడతానో నువ్వు కూడా అంతే కష్టపడి చాలంటాను. ఓకే, సో అలా చేస్తే సర్టిఫికేషన్ వస్తుంది, జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. అండ్ ఈ 20 yearsలో ఐ ప్లేస్డ్ సమ్ thousands ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ రోజు కూడా నా అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడ ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మౌత్ పబ్లిసిటీ. ఒక స్టూడెంట్ వెళ్ళి ఇంకో స్టూడెంట్ పంపించడం, ఇంకో స్టూడెంట్ పంపించడం. అదే చాలా రిఫరెన్స్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ లో అదే జరిగింది నాకు తెలుసు. అండ్ మీరు ఒక స్టూడెంట్ చెప్పగా విన్నారు, వాళ్ళ హస్బెండ్ 12 years బ్యాక్ నా స్టూడెంట్. ఆయన దుబాయ్కి వెళ్ళి వర్క్ చేశారు, ఇప్పుడు వాళ్ళ వైఫ్ నా దగ్గర జాయిన్ చేయించారు. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాలి, ఒక ముస్లిం లేడీ దుబాయ్ నుంచి వచ్చి మన దగ్గర సర్టిఫికేషన్ చేసింది. ఓకే, వాళ్ళ డాటర్ని పంపించి సర్టిఫికేషన్ చేయించింది.
అండ్ వాళ్ళ డాటర్ ఇప్పుడు వాళ్ళ డాటర్ని పంపిస్తానంటుంది. దట్స్ గ్రేట్. ఐఎమ్ వెయిటింగ్ Three ఫర్ generations. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యాక్చువల్లీ ఎప్పుడు వస్తుందని ఐఎమ్ వెయిటింగ్. సో 3 generation సర్టిఫికేషన్ చేయించానంటే దట్ విల్ బి అ వెరీ Very బెస్ట్ గుడ్ రికార్డ్. సో జాబ్ ఆపర్చునిటీస్ వైడ్ ఉన్నాయి అంటున్నారు. ప్యాకేజెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? స్టార్టింగ్ శాలరీ విల్ బి 30,000 rupees per month అప్రాక్సిమేట్లీ. ఓకే, ఓకే, అంటే మన కంట్రీలో చేసుకుంటే. మన కంట్రీలో చేసుకుంటే. అండ్ యూఎస్లో అయితే అవర్స్ బేసిస్ మీద ఉంటుంది. ఓకే. అండ్ దుబాయ్ ఆ కంట్రీస్లో అయితే 1.5 lakhs 2 lakhs అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్ కానీ మనం చూడాల్సింది మన దగ్గరే. మన దగ్గర వచ్చేసి ఏంటంటే 30,000 rupees per month ఫర్ ఎ ఫ్రెషర్. ఓకే. ఒక 6 monthsలో మీకు వాట్ వీ కాల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఓకే. సో మంచి గుడ్ కెరియర్ అయితే బిల్డ్ career అయితే చేసుకోవచ్చు, build మంచి ప్యాకేజ్ గ్రోత్ కూడా. ఎస్. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కొన్ని మనకి సేఫ్ లైక్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్. సో హౌ వీ కెన్ రికగ్నైజ్ ద ఇన్స్టిట్యూట్స్? అంటే ఇప్పుడు మీ దగ్గర మీది జెన్యూన్ అని చెప్పుకోవడానికి సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఏదన్నా చూడాలంటారా మనకి? యా, యాక్చువల్గా ఐ టెల్ యూ వన్ స్కామ్ మేడం. ఏంటిది అని అంటే ఒక ఏరియాలో హైదరాబాద్లో అప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. బట్ మన వాళ్ళు ఇక్కడి నుంచి దుబాయ్లో ఉన్నట్టుగా క్రియేట్ చేసి దుబాయ్ నుంచి ఎగ్జామ్ రాసినట్టు ఇండియాలో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు, హైదరాబాద్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. ఓకే. సో ఏఐపిసి కేమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే రికగ్నైజ్డ్ ఆల్ దీస్ పీపుల్ అండ్ దే క్యాన్సల్డ్ ఆల్ ద సర్టిఫికేషన్స్. ఓకే. When they cancelled all the certifications, they lost their jobs also. అండ్ ఏఐపిసి తర్వాత ఏం చెప్పిందంటే వీళ్ళని ఎవరిని ట్రైన్ కూడా చేయొద్దు, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఈ కెరీర్లోకి రావడానికి లేదు అని చెప్పేస్తుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ వీళ్ళు చేసిన పని ఏంటి అని అంటే ఇండియాలో కూర్చొని మేము దుబాయ్లో ఉన్నాము అని క్రియేట్ చేసి టెక్నికల్ థింగ్స్ యూజ్ చేసి అండ్ దే అపేర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఫైనల్గా ఏఐపిసి ఏం అడిగింది వీళ్ళని అని అంటే మీరు ఆ డేట్స్లో దుబాయ్లో ఉన్నారు కదా, దుబాయ్లో ఉన్నారంటే దుబాయ్కి ట్రావెల్ చేసి ఉండాలి కదా, దుబాయ్కి ట్రావెల్ చేసి ఉంటే మీ పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఉంటుంది కదా, అది చూపించండి, మేము మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తాం. ఓకే. 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 ఎవరి దగ్గర స్టాంపింగ్, కొంతమంది పాస్పోర్టే లేదు. ఓకే. సో అందుకని వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఈ రోజు కూడా ఏంటి అని అంటే అసలు కోడింగ్ అంటే ఏంటో తెలియకుండానే జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి పాస్ చెప్పి ఇచ్చే ప్రొసీజర్స్ కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. దీనికి ఏఐపిసి ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా క్వశ్చన్ పేపర్లు అవి మారుస్తూ ఉంటుంది. కానీ నువ్వు జస్ట్ వట్టి సర్టిఫికేషన్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ఏ నాలెడ్జ్ లేకుండా యూ విల్ నెవర్ గెట్ ఎ జాబ్. దట్స్ వేస్ట్ ఆఫ్ మనీ యాక్చువల్లీ. ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి, దాని తర్వాత సర్టిఫికేషన్ ఉండాలి. సో నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేషన్కే వాల్యూ తప్ప నాలెడ్జ్ లేని సర్టిఫికేషన్కి వాల్యూ లేదు. నాకు ఒక డౌట్, అంటే మీరు కూడా మెడికల్ ఫీల్డ్ లైక్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నాన్ మెడికల్? నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఏ డాక్టర్. ఓకే. ఐఎమ్ ఏ డాక్టర్, బట్ నాకు టీచింగ్ అంటే ప్యాషన్. ఓకే. ఓకే. అండ్ నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా జూనియర్స్కి ఎక్కువగా టీచ్ చేసేవాడిని. సో ఇందులో ఏంటి అని అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఎందుకు అని అంటే మెడికల్ ఫీల్డ్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పర్సన్కి జాబ్ వచ్చింది అని అంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది, వాళ్ళ కెరీర్ సెటిల్ అయిపోతుంది. సో అలా కెరీర్ సెటిల్ చేసినప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఫుల్లీ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ పెడతాం. ఎందుకు అని అంటే స్టూడెంట్స్ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్. ఓకే, సమ్మర్ ఉంది, చెమటలు పడుతూ ఉంటాయి, తను కాన్సన్ట్రేట్ చేయలేడు క్లాస్ మీద. సో ఫుల్లీ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది ఏంటి, రోడ్డుకు పక్కన ఉన్న బిల్డింగ్, ఫుల్లీ సౌండ్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ఏంటి అని అంటే మొత్తం 86 inches డిజిటల్ బోర్డు ఉంటుంది. ఆ డిజిటల్ బోర్డులో క్లాస్ రూమ్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ వీ యూస్ టెక్నాలజీ లైక్ ఎనీథింగ్. పర్ డే ఎన్ని అవర్స్ మీరు క్లాస్ టీచ్ చేస్తారు? 2.5 hours క్లాస్ చెప్తాను సార్. 1.5 hour క్లాస్ చెప్తాను. దాని తర్వాత కొంతసేపు ప్రాక్టీస్ చేపిస్తాను, కొంత హోంవర్క్ ఇస్తాను ఇంటికి. ఇవన్నీ చేసుకుని మళ్ళీ మాస్టర్ రోజు క్లాస్కి రావాలి. ఓకే. సో వాట్ ఐ హర్డ్ ఈజ్ లైక్ అంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ లో లేని ఒక ఫెసిలిటీ అయితే ఉందని చెప్పారు. అదేంటంటే ల్యాబ్ ఫెసిలిటీ మీరు ఇస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఇస్ దట్ ట్రూ? ఎస్ మ్యామ్. యాక్చువల్లీ మీరు బుక్స్ చూసి ఉంటే మెడికల్ కోడింగ్ బుక్స్ ఒక్కొక్క బుక్ ఎంత ఉంటుంది నేను చూపిస్తాను. ఇప్పుడు చూసాను నేను స్టూడెంట్స్ దగ్గర బుక్స్. సో ఎంత బుక్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఎగ్జామ్ ఈజ్ ఏ ఓపెన్ బుక్ సిస్టమ్ ఎగ్జామ్. అంటే బుక్స్ చూసి రాయొచ్చు స్టూడెంట్స్. కానీ ఇప్పుడు ఏఐపిసి ఏం చేస్తుందంటే ఈ జూన్ నుంచి ఈ పేపర్ బుక్స్ తీసేసి డిజిటల్ బుక్స్ చేసేస్తుంది. ఓకే. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఎలా చేస్తున్నారు? మీన్ అని అంటే
ఇప్పుడు బుక్ మనం ఇక్కడ చదువుతాము, అదే బుక్ని కంప్యూటర్లో ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను బుక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి రేపు కంప్యూటర్ మీద వాళ్ళు ఎలా చేయగలరు, అందుకని వీ ఎస్టాబ్లిష్ ల్యాబ్. ఓకే, దట్స్ ద రీజన్. అండ్ ఫస్ట్ స్టెప్ వీ ఇనిషియేటెడ్ టువర్డ్స్ దట్. అండ్ ఈ విషయం కూడా ఇంకా ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో చాలా మందికి. అండ్ తెలిసినా కూడా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు, అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇప్పుడు బుక్స్ అంటే చాలా మంది జిరాక్స్ తీసుకొని చదివేస్తారు, కానీ డిజిటల్ బుక్ వచ్చేసి మనం జిరాక్స్ తీయలేము, అండ్ వీ నీడ్ టు పర్చేస్ ద బుక్ ఫ్రమ్ ఏఐపిసి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉన్నారండి? చాలా మందిని చూసాను. మీకు క్లాస్కి ఎంత స్ట్రెంత్ వస్తారు? యాక్చువల్గా క్లాస్కి వచ్చేసి నాకు 100 members ఉంటారు. ఓకే, 100 members ఉన్నా కూడా ప్రతి ఒక్కరితోనూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం. ఏ ఒక్కరు కూడా అటు ఇటు చూడడానికి కూడా స్కోప్ ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మా మీద ఉన్న ఒక కంప్లైంట్ కూడా అదే, ఎక్కువ మంది ఉంటారు అనేసి స్టూడెంట్స్ కూడా చెప్పుకుంటారు. బట్ ఎక్కడైనా సరే ఏంటంటే హిట్ సినిమాకే కదా మేడం ఎక్కువ మంది వస్తారు. ఇందాక స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా అండ్ కొన్ని రివ్యూస్ కూడా మేము విన్నాం. ఏంటి అంటే స్టూడెంట్స్ అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, చిన్న రూమ్స్ ఉంటాయి, క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నేను చూసాను అని స్టూడెంట్ కూడా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కంప్లైంట్స్, స్కూల్ పిల్లల్లాగా లైన్ లో నిల్చోబెట్టి పంపిస్తున్నారు, మా డిజిటల్ వాచెస్ అలౌ చేయరు అని చెప్పేసి. సో ఎందుకలా అంటే మరి అంత స్ట్రిక్ట్ గా ఉండాలంటే? కమింగ్ టు దట్, మన దగ్గర వచ్చేసి క్లాస్ రూమ్ చిన్నవి కాదు, క్లాస్ రూమ్స్ పెద్దవి, కానీ స్ట్రెంగ్త్ కూడా పెద్దది. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్. స్ట్రెంగ్త్ పెద్దది కాబట్టి క్లాస్ రూమ్ కొంచెం కంజెస్టెడ్గా అనిపించవచ్చు, కానీ మనం కూడా ఏం చేయలేము. ఎందుకంటే నాకు ఈ బ్యాచ్లోనే అడ్మిషన్ కావాలని కూర్చుంటాడు స్టూడెంట్. అండ్ యూ డోంట్ బిలీవ్, ఒక బ్యాచ్లో అడ్మిషన్ లేదు, నెక్స్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోమంటే ఒక స్టూడెంట్ వెళ్ళి ఎంపీ గారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాడు, నాకు ఈ బ్యాచ్లో అడ్మిషన్ కావాలి. సో ఐ కెనాట్ అవాయిడ్ దట్. సో ఐ నీడ్ టు. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం మేనేజ్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్. ఇప్పుడు లైన్లో నించోబెట్టి లోపలి క్లాస్ రూమ్ పంపించడం అనేది దీన్ని అవాయిడ్ చేయడం కోసం. ఇప్పుడు లైన్లో నించోవడం అనేది ఏముంది మేడం, మన కల్చర్ అది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ దట్స్ ఎ సింబల్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ ఎంత మనం కోటీశ్వర్లైనా మనం ఫ్లైట్ ఎక్కాలంటే ఖచ్చితంగా లైన్లో నించునే ఫ్లైట్ ఎక్కాలి. సో లైన్లో నించోవడం అనేది తప్పేం కాదని నా ఉద్దేశం, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో మీరు అంటున్నారంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అండ్ నాలెడ్జ్ మీరు ఇస్తారు అని చెప్పేసి ఎంత మంచి క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేసి డిజిటల్ అండ్ ఆల్. అంటే మీరు స్టూడెంట్ని 1-on-1 స్టూడెంట్స్ అంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలా మీరు ట్రైన్ చేస్తున్నారు యాక్చువల్లీ మంచిగా నాలెడ్జ్ ఇచ్చేలాగా, మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా? సో ఫస్ట్ వచ్చేసి మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, 2.5 months బ్యాచ్ అయిపోవాలనేది. అది దట్స్ ఎ ప్రామిస్ గివెన్ టు ద స్టూడెంట్ ఫస్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ బేసిక్ నుంచి మొదలు పెడతాం. బేసిక్ దగ్గర నుంచి మొదలుపెట్టి, చాలా బేసిక్ దగ్గర నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్ వరకు తీసుకెళ్తాం. అండ్ మా దగ్గర ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, సౌండ్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో దట్ స్టూడెంట్ కెనాట్ బి డిస్ట్రాక్టెడ్. ఐ డోంట్ అలో డిజిటల్ వాచెస్ ఆర్ మొబైల్స్ టు ద క్లాస్ రూమ్. ఎందుకు అని అంటే దీనికి కూడా రీజన్ ఏంటంటే స్టూడెంట్ వింటూ ఉంటాడు, మొబైల్ చూస్తూ ఉంటాడు. సో ఇలా డీవియేషన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్గా స్టూడెంట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్ క్లాస్ ఓన్లీ. దిస్ ఈస్ ద థింగ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ కాల్ అంటే స్టూడెంట్ కెన్ గివ్ ద ట్రాన్స్పోర్ట్ నంబర్, సో ద ట్రాన్స్పోర్ట్ పీపుల్ విల్ కాల్ ద స్టూడెంట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎలాంటి డీవియేషన్, ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. ఒక తపస్సు చేస్తున్న వాళ్ళలాగా చేస్తాం. 2.5 hours వాళ్ళు కంప్లీట్గా డెడికేటెడ్గా ఉండాలి, నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రతి చాప్టర్లోనూ టెస్ట్ పెడతాం. ఓకే, ఒకసారి కాదు 2 times 3 times టెస్ట్ పెడతాం. ఓకే, అదే టెస్ట్ మళ్ళీ రిపిటేషన్ చేస్తాం, మళ్ళీ అదే టెస్ట్ రిపిటేషన్ చేస్తాం. థర్డ్ థింగ్, ఇప్పుడు మొబైల్ యాప్లో క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. స్టూడెంట్ మొబైల్ యాప్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, దానికి స్కోరింగ్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే టెస్ట్ మళ్ళీ మొబైల్ యాప్లో కండక్ట్ చేస్తాం. ఓకే, తర్వాత ఏఏపిసి మోడల్ ఎగ్జామ్స్ ఒక 6 mark టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఒక్కొక్క ఎగ్జామ్ 4 hours రాయాలి. అలా 4 hours రాసే టెస్ట్లో ఒక 6 కండక్ట్ చేస్తాం. ఆ 6 మళ్ళీ రిపిటేషన్ కండక్ట్ చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత స్టూడెంట్కి నాలెడ్జ్ రాకుండా పోయే సమస్య లేదు. అండ్ ఇంకొకటి మన దగ్గర ఉన్న మనకు ఒక ఐకానిక్ మార్క్ లాంటిది ఏంటంటే స్టడీ ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఈ స్టడీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు 10 days ఒక స్టూడెంట్ని పర్ డే 6 to 8 hours కూర్చొని ఓకే చదివించి 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 ఎగ్జామ్కి పంపించడం జరుగుతుంది. ఓకే, ఓకే, అంటే వాళ్ళు అక్కడ 4 hours కంటిన్యూస్ గా కూర్చొని 6 to 8 hours. అంటే మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి కాదు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో ఇది నేను ఎక్కడి నుంచి తెలుసుకున్నాను అంటే నా స్కూల్ డేస్, నేను ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను.
ఓకే, మా సార్లు అలా చేసేవాళ్ళు. మేము రోజు వాళ్ళని తిట్టుకునేవాళ్ళం, మా సార్స్ని రోజు తిట్టుకునేవాళ్ళం. కానీ బయటకు వచ్చేటప్పటికి స్టేట్ ర్యాంక్తో బయటకు వచ్చాం. ఓకే, సో వీళ్ళు కూడా తిట్టుకున్నా పర్లేదు, కానీ నేనైతే మాత్రం కొంచెం చదివిస్తూనే ఉంటాను. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అండ్ ఇందులో ఇంకొకటి 600+ క్వశ్చన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తాం. అలాగే మాక్ టెస్ట్లో ఒక 6 రెగ్యులర్ బేసిస్ అవన్నీ చేస్తాం. ఓకే. సో దట్ ఈస్ హౌ యు ఆర్ ట్రైనింగ్. ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇది ఎన్నో బ్యాచ్ అండి? ఇది 195th బ్యాచ్. 195th బ్యాచ్. 195th బ్యాచ్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అంటే ఫస్ట్ బ్యాచ్ కి ఈ బ్యాచ్ కి మీరు ఎలా అంటే మీకు మీరుగానే ఏమైనా ఇంప్రూవ్ అవుతూ వచ్చా, లేదంటే మీరు డిఫికల్టీస్ ఏం ఫేస్ చేశారు స్టార్టింగ్ లో అండ్ ఇప్పటికి మీరు దాన్ని ఎలా చూస్తూ వస్తున్నారు ఈ బ్యాచ్ వరకు వచ్చి? సో ఫస్ట్ నేను 2005లో స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్కి అంత ఆదరణ లేకుండే. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఫీల్డ్ ఇంకొకటి కూడా మీకు యూజ్ అవుతుంది. ఈ ఫీల్డ్ ఎంత గ్రో అయింది అప్పటి నుంచి ఇప్పటికి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2008లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు 2008లో నేను ఎగ్జామ్ రాశాను. అది ఫస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియా మొత్తం కలిపి 200 స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఏఏపీసీ. మొత్తం ఇండియా కలిపి పర్ ఇయర్ 200 క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్స్ అపియర్ అయ్యేవాళ్ళు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే పర్ డే 200 క్యాండిడేట్స్ అపియర్ అవుతున్నారు. పర్ డే ఆల్ ఓవర్ ఇండియా ఐఎమ్ సెయింగ్. ఆల్ ఓవర్ ఇండియా పర్ డే 200 క్యాండిడేట్స్ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామ్. దిస్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ దిస్ ఫీల్డ్. అంటే అప్పుడు అవేర్నెస్ తక్కువ ఉండిందంటారా? అవేర్నెస్ తక్కువ, సర్టిఫికేషన్ కాస్ట్ ఎక్కువ. అండ్ సెకండ్ థింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉండేటి. అప్పుడప్పుడే గ్రోయింగ్ ఫీల్డ్, ఇప్పుడు గ్రో అయిపోయిన ఫీల్డ్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అనగా నాకు అనిపిస్తుంది అంటే లైక్ చార్జెస్ ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు కదా, లైక్ అంటే ఇన్స్టిట్యూట్స్ మంచిగా ఎన్ని ఫెసిలిటీస్ చెప్తున్నారు, ఇంత ఫ్యాకల్టీ ఉందని చెప్తున్నారు, సో ఫీజు స్ట్రక్చర్ కూడా అట్లే ఉంటుందేమో అని అనుకుంటారు. అంటే అందరూ అఫోర్డబుల్ లాగానే ఉంటుందా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే విధంగా ఉంటుందంటారు? ఇది లిటిల్ బిట్ కొంచెం కాస్ట్లీ కోర్సే చెప్పాలి అని అంటే. అండ్ కమింగ్ టు 20,000 అట్లా కూడా కోర్సులు ఇచ్చేయచ్చు. బట్ 30,000 అలా కూడా ఫీజులు ఉంటాయి. దట్ డిపెండ్స్ అపాన్ ద ఫెసిలిటీస్ దే ఆర్ గెటింగ్. ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఏఏపీసీ ఎగ్జామ్ రాయాలంటే మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది ఏఏపీసీకి. ఆ ఫీజు వచ్చేసి $750 అప్రాక్సిమేట్గా ఉంటుంది. And one more thing, our institute is AAPC approved institute. So the organization AAPC which is conducting the exams, we have that approval. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఏఏపీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీరు ఇందులో సర్టిఫికేషన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు క్యాన్సిల్ అవడానికి పాసిబిలిటీ లేదు అని అంటే యాజ్ వీఆర్ ఏఏపీసీ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ వీ నీడ్ టు ఫాలో ద ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏఏపీసీ. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లోనూ ద సర్టిఫికేషన్ ఈజ్ సేఫ్. వీఆర్ ద ఫస్ట్ ఏఏపీసీ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వీ గాట్ దట్ అప్రూవల్. First time, yes, 10 years back we got that approval. 10 years back that was first ఈ ఇన్స్టిట్యూట్ కి మనకు వచ్చింది అప్రూవల్ వచ్చింది. సో ఇందాక మేము స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా చెప్తూ వచ్చారంటే మేము ఇన్స్టిట్యూట్ సర్చ్ చేసినప్పుడు మధుసూదన్ గారి నేమ్ తోటి ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా మేము ఫౌండ్ చేస్తున్నాము, బట్ అవి వెళ్ళి చూస్తే మాత్రం అవి ఫేక్ అని చెప్పేసి. సో మీ నేమ్ ని కూడా యూజ్ చేసుకుని ఫేక్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ నేను 20 years నుంచి ఉన్నాను. ప్లస్ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే రెఫరల్ చేస్తారు, మీరు మధుసూదన్ సార్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్తారు. ఇది ఏమవుతున్నాయంటే ఈ పాయింట్ని పట్టుకొని మిగతా కొన్ని ఇన్స్టిట్యూట్లు, కొత్తగా వచ్చిన కొన్ని ఇన్స్టిట్యూట్లు మా ఇన్స్టిట్యూట్లో కూడా మధుసూదన్ సారే చెప్తారు అని చాలా అడ్మిషన్లు చేసి పాపం వాళ్ళ లైఫ్లని స్పాయిల్ చేశారు. ఓకే, దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి సార్ మేము ఇలా వెళ్ళి జాయిన్ అయ్యాము అని చెప్పిన తర్వాత దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ ఇన్ ద స్టూడెంట్స్ దట్ I am the Madhusudan for the past 20 years. And I'll teach only in transport solutions. I don't have any branches. Correct. And I'm not going to teach in any organization. Correct. Okay. So that's the reason kada మీరు 20 years నుంచి ఇన్స్టిట్యూట్ లో రన్ చేస్తున్నా కానీ లైక్ ఫ్యాకల్టీగా ఉన్నా కానీ
మీరు డిజిటల్ గా ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం Yes. దట్ యు ఆర్ కమింగ్ అండ్ సేయింగ్, మీరు వచ్చి చెప్పడం మాట్లాడడం Yes. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. This- ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. అంటే మీరు అందరు చాలా మంది ఫేక్ వస్తున్నారు కాబట్టి, Yes. సో నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను అని చెప్తే కొన్ని ఫేక్ అడ్మిషన్స్ అనేవి కానీ లేదంటే స్టూడెంట్స్ మోసపోవడం అనేది తగ్గించవచ్చు ఎస్. అనుకుంటాను. సో యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. కరెక్ట్. ఓకే, నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా మీడియాలోకి రాలేదు. రాలేదు. ఇంతకుముందు ఎప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడ ఉండదు, అవును. ఎక్కడా లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీరు దయచేసి మోసపోకండి. ఓకే, నా పేరును వాడుకొని కొంతమంది ఇలా చేస్తున్నారు. మీరు మధుసూదన్ అంటే ట్రాన్స్కోడ్ మాత్రమే, ఇంకా ఎక్కడ కూడా నేను టీచ్ చేయట్లేదు. అండ్ ఎందుకు అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్ అండ్ ఐ విల్ బి టీచింగ్ హియర్ ఓన్లీ and I'll work here for almost 10 to 12 hours per day. I don't have time to work in other organizations. So మీరు ఇలాంటి ఫేక్ మాటలన్నీ నమ్మేసి మీరు మీ మనీ కాల్చుకోకండి. సో ట్రాన్స్కోడ్ లో మీరు కోడింగ్ నేర్పిస్తున్నారు కదా, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో ఇంకేమైనా కోర్సెస్ యాడ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందంటారా? Actually, I can teach 15 specialties. ఓకే. But I'm not going to teach these 15 specialties. I want to be more and more and more specialized in one certification. ఓకే. Okay. So what we call Rajnikant sir ఏదో డైలాగ్ చెప్పినట్టు, we eat CPC, we drink CPC, we sleep CPC. ఓకే. ఓకే. Okay, we teach CPC only. సో ఫస్ట్ రావడం కూడా మీరు ఓన్లీ ఆ వన్ సర్టిఫికేషన్ కోర్స్ తోటి వచ్చారు, అండ్ స్టిల్ యూఆర్ Still. కన్సిస్టెంట్లీ అదే Yes. కోర్స్ అండ్ ఫర్దర్ కూడా అదే ఇదే కోర్స్ కోర్స్తోనే ఉంటాం. అండ్ ఎందుకు అని అంటే, ఈ కోర్స్ ఒకటి సరిపోతుంది మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి. కరెక్ట్. ఓకే. సో మిగతా కోర్సులన్నీ ఏంటంటే మీరు ఎక్స్ట్రా కోర్సెస్. సో ఫస్ట్ లైఫ్ సెటిల్ అయ్యే కోర్స్ కావాలి, ఆ లైఫ్ సెటిల్ అయ్యే కోర్స్ వచ్చేసి సిపిసి. ఓకే. సో ఫర్దర్ మనకి ఇన్స్టిట్యూట్స్ లో లైక్ ఏమన్నా గ్రోత్ ఎలా ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్లీ? ఎనీ స్ప్రెడ్ ఓవర్ ఇన్ ఫర్దర్ ఫ్యూచర్ లో సక్సెస్ గురించి కానీ ఏమన్నా మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారంటారు? ఇంకా యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ న్యూ బ్రాంచెస్. ఓకే. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రాంచైజెస్ కానీ franchises, no, nothing. Transport is only one transport, that is Amirpet Transport, that is Madhusudan Transport. ఓకే. అండ్ నాకు ఆశ లేదు, నాకు వచ్చిన స్టూడెంట్స్ని క్లియర్గా ట్రైన్ చేసి వాళ్ళు పంపిస్తే చాలు. సో నాకు అంతకంటే ఎక్కువ ప్లాన్స్ కూడా ఏం లేవు. సో మీరు ఒక్కరేనా ఇది ఇన్స్టిట్యూట్ మేనేజ్ చేసేది? అంటే హౌ డస్ ట్రాన్స్పోర్ట్ ఎలా మేనేజ్ చేస్తుంది? ఫైనాన్సెస్ కానీ లేదంటే ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా? ట్రాన్స్కోడ్ మేనేజ్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. సో నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ఫీల్డ్లో కెరీర్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పేది అంతా ఏంటంటే, యూ చూస్ ఎ బెస్ట్ ఇన్స్టిట్యూట్. నేను స్టూడెంట్స్ అందరికీ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళగానే డెమో వినగానే మా దగ్గర జాయిన్ అయిపోండి అంటారు. మా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మా దగ్గర జాయిన్ అవ్వద్దు, ఫస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఒకసారి తిరిగి రండి, అన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి డెమోస్ వినండి, అన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఫ్యాకల్టీ ఎవరో కనుక్కోండి, అన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి తిరిగి వచ్చి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్తాం మేము ధైర్యంగా. ఎందుకు అని అంటే, మా దగ్గర క్లాస్ విన్న తర్వాత, మా దగ్గర ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు ఫస్ట్. అండ్ ఇంకొక మాట కూడా ఆయన చెప్పేది ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్ ఆర్ ఫేక్ ప్రామిసెస్. సో మీకు ఏదైనా ప్రామిస్ చేస్తే ఒకవేళ అది ఫుల్ఫిల్ చేయకపోతే ఏంటి అని క్వశ్చన్ అడగండి. ఓకే, దానికి ఒక అగ్రిమెంట్ తీసుకోండి, అప్పుడు మాత్రమే మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకు అని అంటే, ఇది మనీ అనేది చాలా వాల్యుబుల్ అండ్ డోంట్ లూజ్ దట్ మనీ ఫర్ ఫ్రాడ్స్. ఎన్నో డౌట్స్తో ఉంటారు యాక్చువల్లీ. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు ట్రాన్స్కోడ్ అంటే ఇదే ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావాలి అని కానీ, ఎలా ఉంటాయి ఫెసిలిటీ అని కానీ, ఫేక్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, దానికి మీరు ముందుకు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ చెప్పడం, అండ్ ఇక్కడ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్లీ స్టూడెంట్స్కి, అండ్ వై దే హ్యావ్ టు చూస్ కోడింగ్లో మనకి ఎంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్తారు. ఉన్న డౌట్స్ అని కూడా క్లియర్ చేశారు. సో ఎవరైనా కానీ కోడింగ్ యాజ్ అ కెరియర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ డీటెయిల్స్ మనకు కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.